హాయ్ అండి, గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. టైం చేసి 7:30 మధ్యలో అవుతా ఉంది. ఉదయం లేచి మా బావ ఇదిగోండి, మీకు తెలుసా ఇంకా ఇద్దరు అన్నదమ్ములు. ఇప్పుడు దాకా ఐసు పెద్దది. అది ఎన్ని కేజీలు బావ ఐసు? మొత్తం వేరేది మరి, అది కరిగిపోదా? రెండు టిప్ వేయాలా? అంటే ఇప్పుడు ఐస్ ఈ బాక్సులు వేసాడు అంటే కొంచెం మళ్ళీ ఉప్పు కూడా వేసాడు. ఆ కరిగిన తర్వాత మళ్ళీ మీద సగం కూడా వేస్తారు అనుకుంటా. మా బావ తెలుసు అంటే వీళ్ళకి ఎప్పటి నుంచో, అంటే నేను చిన్నప్పటి నుంచి మేస్త్రి పని టాపీ పని ఎలా నేర్చుకున్నానో అదేవిధంగా మా గురేమా అంటే సినిమా వాళ్ళ నాన్న ఇలాంటి ఐస్లు వ్యవహారం కూడా బాగా నేర్పించాడు అన్నదమ్ములిద్దరికి. అటు పక్కేమో తమ్ముడు, ఇటు పక్కేమో అన్న. 2 బాక్సులు, చిన్నది పడుతుందా, చిన్నది ఇదేమో పెద్దది. ఇదేనే ఇంకా మా అమ్మాయి ఏమో టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. పూరీలు వాసన వచ్చింది అదరికేమన్నా పూరి వాసన ఐస్ క్రీమ్ వాసన. మరి చేసేమో రొట్టెలు చేస్తుంది. బొడ్డు అటు ఇటు తిరుగుతూ ఆటాడుకుంటా ఉన్నాడు. ఇంకా మార్నింగ్ టిఫిన్ పూరి కూర కూడా చేసేసింది. మేమైతే మీకు తెలుసు కాక మన దగ్గర టిఫిన్లో అలాంటివి ఏమి ఉండవు. తెచ్చుకుంటే కొట్లో తెచ్చి తినుకోవడం తింటాం, లేకపోతే అన్నారు ఉంటాయి. మేము వదిలి చేసే పనులు బాగా రోజు టిఫిన్. ఆ మిక్సీ కొని బావా టిఫిన్ చేసి పెడతా అని చెప్పేసి 7,000 పెట్టా. సుజాత మిక్సీ ఒకటి కొనిపించింది. కొనుక్కొని అది కొన్నగా టిఫిన్ లేదు, ఏం లేదు. మినువులు ఉన్నాయంట మేడం, మినువులో 20 కేజీలను తీసుకెళ్తాం. బాగా పోయేదే మళ్ళీ ఎండ పనికి, మళ్ళీ పూరీలు తీసి పెడుతున్నాయి. ఎప్పుడైనా పూరీలు పెట్టరాదు, ఎండ ఎలా ఉంది అనుకో ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏది ఇచ్చియో లేకపోతే పెరుగన్నం సలసలగా ఉండాలి. బ్రష్ చేసి నేను కూడా మా బావతో పాటు టిఫిన్ చేసి మా బావతో పాటు నేను కూడా పోతాను ఈరోజు ఐస్ రమ్మడానికి. కొనిపి నువ్వునా అన్న ఇద్దరు మాకెళ్ళి ఇంకా బాగా జనాభా ఎక్కువ కదా మాకెళ్ళి. నేను ఒక ఉల్లిపాయలోనే 10 అమ్ముతా. ఇంకా గ్రేట్ చాలా. ఒక్కొక్కరు అయితే బండి మీద పెట్టుకుని తిరుగుతారు. ఇంకా సైకిల్ తొక్కుడు ఎప్పుడుదో ఆది కాలంలో తొక్కారు సైకిళ్ళు. మళ్ళీ అదే మోడల్గా ఇప్పుడు సైకిల్ మీద తిరగాలంటే చాలా కష్టం. సైకిల్ దగ్గర ప్రతిఫలం వచ్చింది అయినా దానికి మళ్ళీ పెట్రోల్ పోయి చేయడం అవన్నీ ఉంటాయి. ఈసారి నేను నెక్స్ట్ వచ్చేవాడు బిగించుకోండి. ఇంకేముంది, ఇంకొక 15 రోజులు అయితే ఉంటుంది, ఇంకొక 20 రోజుల దాకా ఉంటుంది. ఇది ఎలాగైందమ్మా, జూన్లో కూడా 20 దాకా ఎండలు కొంచెం అరపతారు. వర్షాలు అవునవును, అప్పుడప్పుడు కూడా బాగానే అంటారు. నిజమే. కనండి అమ్మా, ఐస్ తిప్పడం ప్రారంభించారు. కరిగింది ఐస్ సాయంత్రం కల్లా. మొక్కలు మొత్తం లాంగ్ కాదు, ఇది ఈ మొక్కలు మొత్తం మీ అన్నయ్య కూడా నేర్చుకుంటున్నాడు కదనా?
అదే ఐస్ బండి పెట్టియాలంట వస్తే మరి మీ అన్నకి పెట్టి కొడతా. సరేనండి, మొదలు అయితే పూరి చేస్తే ఇప్పుడే తినేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా పూరి కూడా మా అన్నయ్య సొక్క కూడా తడిచిపోయింది. అది కూలింగ్ అయ్యేకి గడ్డ వచ్చేసింది. ఒక గంట బట్టి దాన్ని అది మినిమం గంట దాకా తిప్పుతూనే ఉండాలి. చేతులు నొప్పులు అంటే మరి అవ్వద్దు. ఏంది సరిపోతాయి మరి కాదు సరిపోతాయి. చపాతీ అయిపోయింది. సాయంత్రం చపాతీ గోధుమ మైదా రెండు ఊరికి నేను ఎక్కువ వాడేది మైదానే. మైదానే బాగుంది. డిమాలు వేసినాయి ఇక అన్న డిమాండ్ తెచ్చినాయి. వేసాను ఆ ప్లేట్లో. ఓకేనండి, చిన్నడైతే ఏసీ కలిగి నిద్రపోతా అన్నాడు. రాజీ యాడికి ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి మెన్న ఇక్కడ ఐస్ తెచ్చుకోవడానికి బోని చేస్తుందండి రాజకుమార్ వాళ్ళ చెల్లెలు. మా అబ్బాయి కూడా ఒకటి తీసురా, తింటాడు లేచినాక. అప్పుడు దాకా ఉండిద్దా ఉండదా? మా అమ్మాయి ఏం చేస్తుంది? వెళ్ళు ఐస్ సెట్ చేస్తున్నాడు, తీసుకున్నా నాకు కూడా ఒకటి. ఫస్ట్ మీ చెల్లికి ఐస్ అడగట్టు. ఈరోజు అన్న ఐస్ టేస్ట్ అయిపోతుంది. పౌడర్ వస్తానని చెప్పి ఎందుకు ఆపేసావు? వద్దులే బాబు, ఎందుకు పండగ రేపు అండ్ ఒకవేళ ఫెయిల్ అవ్వకపోతే రేపు వేద్దాం. చాక్లెట్ కలర్, అచ్చం చాక్లెట్ కలర్ ఏమండి. చెరీసై ఫ్లవర్ చూసి అటు పెట్టాడు. అదేంది అటుంది మేమే అర్థం చేస్తా. సుహాస్ మేము సుహాస్కి వెళ్ళి ఇప్పుడు వాడుకంటే నేను 2 ఇచ్చేస్తాటి. చూద్దాం. అది ఇచ్చిరాపో, అది ఇచ్చిరాపో, నేను తీసుకొస్తా, అది ఇచ్చిరాపో. ఇప్పుడు ఎన్ని తింటా వయసులు మొత్తం అన్న ఐస్ బండి మొత్తం ఖాళీ. బాగుందా టేస్ట్? వదినా బాగుందా టేస్ట్? బాగలేదంటున్నాడు. బాగలేదంటున్నాడు. బాగుందా? కప్పు కట్టుతున్నాను. కప్పులు అడగొట్టి మా అబ్బాయి స్పూన్ దాని వచ్చి ఐస్ తిన్నావా? తీసుకున్నా. జాగ్రత్త అన్నా. నువ్వు ఇంటికాడంటే తింటా అండు మన్నాన్ని పంపి.
ఇంటికాడ ఇద్దు కంతి